చిరుధాన్యాల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని కృషి రత్న స్వతంత్ర శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ఉద్యానవనం వ్యవసాయ శాఖ స్వచ్ఛంద నిర్వహిస్తున్న మన వ్యవసాయం పంటలు, వంటకాలు, ఆరోగ్యంపై సదస్సు 2వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఖాదర్ వలితో పాటు పలువురు ప్రముఖ వ్యవసాయ ఆహార నిపుణులు పాల్గొన్నారు. ఆహారంకి సంబంధించిన పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖాదర్ వలి మాట్లాడుతూ మిల్లెట్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. నేటి ఆధునిక యాంత్రిక జీవన విధానంలో ప్రతి మనిషి నిత్యం తీవ్రమైన పని ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతూ మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, వరిగలు, జొన్నలతో పాటు సిరిధాన్యాలైన కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడుకొర్రలను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయన్నారు. అలాగే ఈ పంటల్ని పండించే రైతులకు కూడా మంచి ఉపయోగం ఉంటుందన్నారు. బియ్యము అనే ధాన్యానికి నిర్వచనం ఏమిటంటే పైన కవచం తీసి తినే ధాన్యాన్ని బియ్యం అంటారు. అరికల బియ్యము, సామలు బియ్యము, కొర్రలు బియ్యము, అండుకొర్రలు బియ్యము, వరి బియ్యము, గోధుమల బియ్యము అనము, మనం రాగుల బియ్యము అనము, సజ్జల బియ్యం కాదు. ఎందుకంటే దానిపైన కవచం లేదు. అలాగే నేరుగా వాడదగిన ధాన్యాల్ని బియ్యము అనము. అలాంటి దాన్నే అన్నం అంటారు. అంటే పైన బీజ కవచాన్ని తీసి వండుకునే ధాన్యాన్ని అన్నం అంటారు. కానీ మన దుర్దైవం ఏమిటంటే ప్రపంచంలో ఇప్పుడు అన్నం అంటే వరి బియ్యమే అనుకుంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మీకు వరి బియ్యమే తినాలి అని ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అన్నం అంటే ఇది అరికల అన్నము హిమాలయపు ఆ కొండ ప్రాంతాల్లో కోట్ల సంవత్సరాల నుంచి తినుకుంటూ వస్తున్నాను. ఇన్ఫాక్ట్ దాని పేరే ఆది బీజం. కషాయం కిరణాలు పడినప్పుడు అది మొలకెత్తుతుంది. ఇప్పటికీ అంటే ఆర్క అంటే ఆది బీజం, కోడో చావాలంటారు. కోడో మిలెట్, హిమాలయన్ మిలెట్ అంటారు. దాన్ని బూదలు, బార్నియార్డ్ మిల్లెట్ అంటారు. అంటే పెద్దగా విస్తరించిన ఆ యార్డ్స్ లో జర్మనీ మరియు ఇటలీ అక్కడంతాను ఎక్కడంటే అక్కడ పెంచేవాళ్ళు బార్నియార్డ్ మిల్లెట్, బూదలు. ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్ అంటారు. మన కొర్రలు ఇటలీ కొండ చర్యల్లో, కొండ ప్రాంతాల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఈ సీఫోర్ గ్రాస్ ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అండుకొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్, అది ధాన్యము బొంగరంలాగా ఉంటుంది. దానిపైన బీజ కవచము బ్రౌన్ కలర్ లో ఉంటుంది. లోపల ఆ కవచాన్ని తీసేస్తే అండుకొర్రలు అద్భుతమైన ఆకుపచ్చ ఛాయలు కలిగి ఉంటాయి. ఇది 12.5% నాన్ పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ఎందుకు తయారైంది అంటే ధాన్యం కట్టేటప్పుడు C4 ఫోటోసింథసిస్ వల్ల నీరు లేకుండానే ఆక్సాలో అసిటిక్ యాసిడ్ అనే ఒక పదార్థం నుంచి మొదలయ్యి గ్లూకోజ్ తయారవుతుంది. ఆ కారణానికి పీచు పదార్థాన్ని జోడు చేసుకుంటూ వెళ్తుందన్నమాట. వేరే వరి బియ్యంలో నీరు కడితే గ్లూకోజ్ అదంతటనే కట్టుకొని పోవటం వల్ల దిగుబడి ఎక్కువ. ఈ కారణానికే గోధుమలు, బియ్యము, ఈ కార్పొరేట్ వ్యవస్థ ఈ యుద్ధ భూమిలో తయారైన ఎరువును వాడటం మొదలుపెట్టి గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ఆహారాన్ని తమ చేతుల్లోకి కబ్జా చేసుకున్నారు. ఇది జరిగిన చరిత్ర, ఆహార చరిత్ర మొత్తం ప్రపంచమంతా. ఇన్ఫాక్ట్ సామలు, కోని మిల్లెట్, లిటిల్ మిల్లెట్, ఇంకా 200 రకాల నిజమైన సిరి ఆరోగ్యమే. ఆ అద్భుతమైన ఆరోగ్యాన్ని అందజేసే ఈ ధాన్యాన్ని మనం రుణధాన్యం అని పిలుస్తున్నాం. మనంత మూర్ఖులు ఇంకోరు లేరు. అవునా? నేను మిమ్మల్ని మూర్ఖులు అని పిలుస్తున్నాను. సిరిధాన్యం అని పేరు పెట్టారు. పెట్టింది నేనే.
ఈ మూర్ఖత్వాన్ని వదిలి ఈ వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, ఈ దురంతంగా పెంచబడుతున్న ఈ పంది మాంసము, కోడి మాంసము, గుడ్లు, ఆ గుడ్లకి స్టెరాయిడ్ ఇస్తే పుట్టు కని గుడ్లు పెడతాయి. సండే మండే కావో అండే అని క్రికెట్ వాళ్ళు వస్తే మీరు రోడ్ల మీద పడి గుడ్లు తినడం మొదలు పెట్టారు. మీ గిన్నెలు టప్పుని పగిలిపోతుంటే డయాలసిస్ యూనిట్లకు వెళ్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ తజ్ఞులు ఈ సంబంధాన్ని చెప్పకుండా వ్యవసాయాన్ని, ఆహారాన్ని కమోడిటీ చేసి డబ్బులు సంపాదించేది అని ఇప్పటికీ మీ కళ్ళలో మీకు పోస్తున్నారు. మీరు వ్యవసాయం చేసేది అద్భుతమైన ఆరోగ్యకరమైన జీవ ప్రదాతల్ని ఉత్పాదన చేసే, మీరు ఆరోగ్య ప్రదాతలుగా ఉండవలసిన వాళ్ళని ఏం చేశారు? ఆ ఎరువులు, క్రిమి కీటకలకు మందులు తాగే జవాన్లని, గులాములని తయారు చేస్తారు. అర్థమవుతుందా? నేను చేస్తున్న గంభీర ఆలోచన అర్థమవుతుందా మీకు? అంటే ఎగుబడులు, దిగుబడుల కోసం మీరు ఆహారాన్ని ఉత్పాదన చేయొద్దు. ఇవి ఆరోగ్య స్థితిని ప్రసాదించే అద్భుతమైన దేవుడిచ్చిన ప్రసాదాలు ఇవి. దాన్ని కలుషితం చేయకండి. కల్మషాల్ని మీ దేహంలోకి దుప్పించద్దండి. ఆ కల్మషాల వల్ల మీకు రోగాలు వస్తున్నాయి. ఆ కల్మషాలని సంపూర్ణంగా తీసివేసే ఏకైక ఆహారం భూమి మీద ఏదైనా ఉందా అని ఎవరైనా ప్రశ్న అడిగే స్థోమత ఉంటే దానికి సమాధానం డాక్టర్ ఖాదర్ 30 సంవత్సరాల క్రితమే వేలెత్తి మానవ జాతికి చూపించిన అద్భుత ఆహారం మన దేశంలో మనం వేలాది సంవత్సరాలు కాదు, కోట్లాది సంవత్సరాలుగా ఆహారం, ఆరోగ్యం, సిరిధాన్యం అని చెప్పుకోవాల్సిన గతి నుంచి ఆ గతిని మార్పించి, ఆహా కాశ్మీరీ పలావు, దొన్నే బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ 24x7 జొమాటోలు, స్విగ్గీలు తిని ఏమయ్యారు మీరు? ఏమయ్యారు? స్టీవ్ జాబ్స్ $1 ట్రిలియన్ సంపాదించాడు. నీళ్లు తాగితే మంట అయి చచ్చిపోయాడు. 8 నెలలు 800 మంది డాక్టర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏ ఒక్కటి బాగు చేయలేదు. గది ఎవరు? అంటే గోమాత మీద ఆధారపడి చేసేది వ్యవసాయం కాదు. గోమాత ఎవరి మీద ఆధారపడింది? మిల్లెట్స్ పెంచితే నిజమైన ప్రకృతి వ్యవసాయం, నిజమైన సహజ వ్యవసాయం. రెండవ లేయర్ మీ ఆవులు. ఇప్పుడు మీరు పెంచే ఆవు అంతా తినే గడ్డి జెనెటికలీ మాడిఫైడ్. దాని నుంచి వచ్చే ఉచ్చలు మీరు నోట్లో వేసుకుంటే మీకు రోగాలు గ్యారెంటీ. ఆ ఆవులకి అండుకొర్రలు, కొర్రలు, ఆ గడ్డి పుచ్చల్ని తినిపించండి. అప్పుడు దాని నుంచి వచ్చే ఉచ్చలు తీసుకుంటే మీకు రోగము దూరం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు వాడే IVF ఆవుల ఉచ్చలు తీసుకుంటే మీరు ICUకి పోవడం గ్యారెంటీ. సో అందరూ ఆవులు, దేశీయ ఆవులు అంటున్నారు. ఆ ఆవులు ఏం తింటున్నాయని అడగండి ప్రశ్న. అర్థమవుతుందా? సో సహజ వ్యవసాయం అంటే, ప్రకృతి వ్యవసాయం అంటే నిజమైన నిర్వచనమేదే. మీరు ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని పెట్టుకొని పిలిచి దానిని మీ మనోమేధస్సు నుంచి దూరం చేసుకుంటున్నారని కోపం వచ్చి బాధ చెంది ఈ డాక్టర్ ఖాదరు దానికి సిరిధాన్యాలని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆహారం వల్ల ఆరోగ్యం వస్తుంది.